అటు ఫేమస్ బాగా మన ఇంట్లో తిన్నట్టే ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది, రీజనబుల్ రేట్. పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా బాగా మెత్తగా ఉండి తేలిక గరిపోయేలాగా చేస్తాం కాబట్టి అట్లంటే మా ఆయిల్ తక్కువ, క్వాలిటీ ఎక్కువ. రోజుకి ఒక 1200 అట్లు మినిమం అమ్ముతాం. మా ముస్లిం సోదరులు మొత్తం ఎక్కువ మంది వస్తారు. విడిగా కూడా బిజినెస్ బాగుంటుంది, కానీ రంజాన్ అంటే ఇంకొద్దిగా ఎక్కువగా కష్టపడతాం, ఇంకొద్దిగా ఎక్కువ అందిస్తాం జనాలకి. వాళ్ళు మంచి మంచి వీడియోలు చేస్తూ ప్రజలందరూ ఆదరాభిమానం చూరకుంటున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేయండి. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది మీ టైమ్. సాయంత్రం వేళ సరదాగా ఫ్రెండ్స్తో దోశ, ఇడ్లీ ఇలాంటి టిఫిన్స్ తిన్నామంటే మనందరికీ ఎంతో ఇష్టం కదా. సో అలాంటి టిఫిన్ కోసం మనకి సాయంత్రం పుట్టే స్పెషల్గా దొరికే ఒక మంచి హోటల్కి అయితే ఈరోజు నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం మనం చిలకలూరిపేటలోని మార్కెట్ సెంటర్ దగ్గర బోస్ రోడ్లో ఉన్నాం. ఇక్కడే మన రత్నా బేకర్స్కి ఎదురుగా ఈ ఫేమస్ దోశబండి అయితే ఉంటుంది. జగదీష్ అన్న దోశబండి అంటే ఎవరైనా చెప్తారు. చక్కటి సాయంత్రం వేళ నిత్యం కస్టమర్లతో నిండుగా ఉండే ఈ దోశబండి దగ్గరికి ఈరోజు నేను మిమ్మల్ని తీసుకువచ్చాను. మరి ఈ దోశబండి ఎందుకు ఇంత ఫేమస్, ఇక్కడ మనకి నోరూరించి ఐటమ్స్ ఏమున్నాయి, వాటి టేస్ట్ ఎలా ఉంటుంది, కస్టమర్స్ ఏమనుకుంటున్నారు, మొత్తం కూడా మీకు చూపించేస్తాను. మరి వీడియో స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు ఆస్వాదించండి. ఇక్కడ మనకి దోశ, ఇడ్లీ, ఆవిరికుడుం ఈ 3 ఐటెంలు మాత్రమే దొరుకుతాయి. కానీ వాటిలో అందరికీ బాగా నచ్చేది, అందరూ మెచ్చేది దోశేనండి. దోశ చూడగానే మీకు అర్థమైపోతుంది దాని నాణ్యత, రుచి ఎలా ఉండబోతోందో. ఎంతో సాఫ్ట్గా చేతికి తగులుతూ నోరూరించే ఈ దోశ కోసం ఇక్కడ జనాలు క్యూ కడతారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అంత బాగుంటుంది ఈ దోశ. ఎంతో మెత్తగా దూరగా ఉండే ఈ దోశని పల్లీ చట్నీ, అల్లపు చట్నీతో అలా కలిపి తింటూ ఉంటే ఇంకేం గుర్తురాదండి, అలా మైమర్చిపోతారంతే. అందరికీ మంచి అందుబాటులో ఉండేలా 20 రూపాయలకి 3 దోశలు అయితే ఇక్కడ ఇస్తున్నారు. సాయంత్రం వేళ స్నేహితులతో సరదాగా ఇలాంటి మెత్తటి దోశలు తింటూ ఉంటే తప్పకుండా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది కదా. చూస్తున్నారు కదా ఈ దోశల కోసం ఎంత ఆత్రంగా వేచి ఉన్నారో. చట్నీ కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఇక్కడ దోశలు ఇంటి దగ్గరే ప్రత్యేకంగా చేపించి ఎప్పటికప్పుడు ఇక్కడికి తెస్తూ ఉంటారు. తెచ్చిన దోశలు తెచ్చినట్టు అలా అయిపోతూ ఉంటాయి. ఇక్కడ నుండి ఇళ్ళకి కూడా చాలామంది పార్సిల్స్ అయితే తీసుకెళ్తూ ఉంటారు. మరి ఇంకా లేట్ చేయకుండా ముందు మనం దోశని టేస్ట్ చేసేద్దామా? మనకి చట్నీలో వచ్చేసి పల్లీ చట్నీ, అల్లపు చట్నీ ఇస్తారు. వాటితో పాటు కారం పొడి కూడా ఇస్తారనమాట. అన్నీ కూడా మంచి క్వాలిటీతో రుచిగా శుచిగా మనకి కనిపిస్తూ ఉంటాయి. టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. టేస్ట్ అయితే అదిరిపోయింది. సేమ్ మన ఇంట్లో ఎలా ఉంటుందో టేస్ట్ అలానే ఉంటుంది అనమాట. మెయిన్ దోశ వచ్చేసి చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. ఇవి దానికోసం ఎక్కువగా జనాలు ఇక్కడ ప్రిఫర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మనం ఇంట్లో ఎలా అయితే సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే ఉంది టేస్ట్ అయితే. సో ఖచ్చితంగా మనం ఇక్కడ ట్రై చేయాల్సిందే. చూస్తాగా జనాలు ఎంతమంది ఉన్నారో. ఆ మెత్తటి దోశతో పాటు నేను ఇడ్లీ కూడా టేస్ట్ చేశాను. రెండు కూడా చాలా సాఫ్ట్గా, చాలా రుచిగా అయితే నాకు అనిపించాయి. మరి మిగిలిన ఐటమ్స్ మనం టేస్ట్ చేసే ముందు ఇక్కడి ఫుడ్ గురించి కస్టమర్స్ ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటల్లోనే మనం విందామా? హాయ్ అంకుల్. ఇక్కడికి టిఫిన్కి డైలీ వస్తుంటారా మీరు? డైలీ వస్తుంటాం. టేస్ట్ ఎలా ఉంటుందన్నా? సూపర్గా ఉంటుంది, బాగుంటుంది. డైలీ వస్తారా మీరు? డైలీ వస్తాను. డైలీ ఓన్లీ సాయంత్రం పూట? సాయంత్రం పొద్దునే ఉంటుంది, ఉదయం పూట ఉంటుంది. బాగా ఫ్లోటింగ్ ఉంటుంది ఈ టైంలో. సో దోశలు ఎన్ని ఇస్తున్నా అన్న? 20కి 3 ఇస్తాడు. 20కి 3. ఇంతకుముందు ఇంక ఎక్కువ ఇచ్చేవాళ్ళంట లాక్డౌన్కి ముందు? అంటే రేట్లు పెరిగినాయి కదండి. రేట్లు పెరిగినాయి. అట్టు ఫేమస్ బాగా. అట్టు ఫేమస్ బాగుంటాయి. ఆవిడ కూడా బాగుంటుంది. ఇంట్లో చేసుకుని వస్తారంట? ఇంట్లో చేసుకుంటే మనం ఇంట్లో తిన్నట్టే ఉంటుంది. ఏడు కూడా అట్లాగే తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటుంది. అంత టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. నమస్తే అంకుల్. నమస్తే. బాగున్నారా? సో ఇక్కడ టిఫిన్ ఎలా ఉంటుంది అంకుల్? బాగుంటుంది. టేస్ట్ వగేరా అంతా డిఫరెంట్ టేస్ట్. డిఫరెంట్ టేస్ట్, హోమ్లీగా ఉంటుందని చాలా మంది చెప్తుంటే నిజమేనా? ఇది తినాలని పిచ్చి తింటాం. ఓకే, శుభ్రంగా ఉంటుంది, రీజనబుల్ రేట్. రీజనబుల్ రేట్. ఇప్పుడు చిలకలూరిపేట ఎవరైనా వచ్చి దోశ ఇక్కడ బాగుంటుందా అంటే ఇక్కడ చెప్పొచ్చు ఇక్కడ బాగుంటుంది. సాయంత్రం పూట ఎక్కడికి వెళ్ళి తినమని చెప్తాం. సాయంత్రం పూట కంపల్సరీగా బాగుంటుంది. కూర్చోడానికి కానీ నీట్నెస్ కానీ అన్ని బాగుంటుంది. థ్యాంక్స్ అంకుల్.
థ్యాంక్స్ అంకుల్. ఓకే, థ్యాంక్ యూ. అంత హెవీగా ఉంది. అంతా పాజిటివ్గానే చెప్తున్నారు. ప్రాబ్లమ్స్ ఏం లేవా? మీకు ఈ హోటల్ గురించి మీకు తెలిసిన కొన్ని విషయాలు మాతో చెప్పండి మన ప్రేక్షకులు కూడా. దోశ ఇడ్లీ తర్వాత మనం టేస్ట్ చేయబోయే ఐటమ్ వచ్చేసి ఆవిరికుడు. ఇది లోకల్లో ఉండే వాళ్ళకి తెలియని ఐటమ్ ఏం కాదు. ఇడ్లీ లాగే ఉంటుంది, కాకపోతే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇందులో ఇడ్లీ రవ్వ అనేది ఉండదు. కేవలం మినుములతో చేసే ఈ ఆవిరికుడుం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆవిరికుడుం మీద మంచి నెయ్యి వేసి చట్నీ మరియు కారప్పొడితో చక్కగా ఇస్తారు. ఇక్కడ దీనికి కూడా మంచి డిమాండ్ ఉంటుందండి. ఆవిరికుడుం అనగానే చాలామందికి జగదీష్ అన్న దోశ బండే గుర్తొస్తుంది. ఎప్పటికప్పుడు ఇంటి నుండి తెచ్చి ఫ్రెష్గానే సర్వ్ చేస్తూ ఉంటారు. మరి దాన్ని కూడా మనం టేస్ట్ చేసేద్దాం రండి. ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా నెయ్యి వేస్తాం. చాలా చక్కగా ఉంది. మరి ఈ దోశ బండి గురించి మరికొన్ని విషయాలు మన హోటల్ ఓనర్ జగదీష్ అన్న అడిగే మనం తెలుసుకుందాం రండి. సో బాబాయ్ ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో బిజినెస్ ఎలా? బిజినెస్ సూపర్. మన చిలకలూరిపేటలో సాయంత్రం వేళ దోశ తినడానికి మన షాప్ పేరే చెప్తారు ఎవరు అడిగినా. సో మీ సీక్రెట్ ఏంటి బాబాయ్? మంచి క్వాలిటీ, జాగ్రత్తగా హానెస్ట్గా చేయడం, క్వాలిటీలో రాజీ పడకుండా మంచి మంచి సరుకులు తెప్పించడం. దూరం అయినా సరే తెనాల నుంచి పెద్ద పెద్ద మిల్లర్స్ నుంచి డైరెక్ట్ వచ్చేస్తాయి మాకు సరుకులు. ఎక్కడ మధ్యలో వాళ్ళు ఏముండవు కల్తీలు లేకుండా మంచి క్వాలిటీ, ఏ కల్తీలు కలపకుండా చేయడమే మన ప్రత్యేకత. అందరికి నచ్చేలాగా అందుబాటు ధరల్లో. లాక్డౌన్కి ముందు వచ్చేసి 2 అట్లు 12 రూపాయలు అమ్మేవాళ్ళం. ఇప్పుడు వచ్చేసి 3 దోశ 20 రూపాయలు. సో ఇక్కడ ఎక్కువ ఫేమస్ దోశ అంట, నిజమేనా? దోశ స్పెషల్. జనాలు పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా బాగా మెత్తగా ఉండి తేలిక గరిపోయేలాగా చేస్తాం కాబట్టి అట్లంటే మా ఆయిల్ తక్కువ, క్వాలిటీ ఎక్కువ. నేను కూడా చాలాసార్లు తిన్నాను. మా తమ్ముడు ఎక్కువగా ఇక్కడికి పిలుచుకొస్తూ ఉంటాడు. సో మేమైతే చాలా అంటే మెయిన్ హోమ్లీగా ఉంటుంది, ఇంట్లో చేసిన టేస్ట్ ఉంటుంది. సో మీ దోశలు ఇంట్లోనే తీసుకొస్తారు? ఇంట్లో చేసుకుని ఇక్కడికి తీసుకొస్తారు. ఎప్పటికప్పుడు తయారు చేస్తూ ఉంటారు మా స్టాఫ్. ఇంటి దగ్గర మాకు ఒక వర్క్ షాప్ ఉంది, ఆ వర్క్ షాప్లో తయారు చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వస్తూ ఉంటాయి మనకి. ఓకే. సో రోజుకి దాదాపుగా ఎన్నట్లు అమ్ముతారు బాబాయ్? రోజుకి ఒక 1200 అట్లు మినిమం అమ్ముతాం. ఇంకా ఎక్కువ జనాలు వచ్చేదాన్ని బట్టి శనివారాలు కొద్ది కోట పెంచుతా వెళ్తాం. శనివారం ఎక్కువ, శనివారాలు సోమవారాలు బజార్లకి జనం ఎక్కువ వస్తారు కాబట్టి మన మెయిన్ రోడ్లో బాగా షాప్, తెలిసిన షాప్ కాబట్టి ఎక్కువ వస్తారు. ఆ రోజు ఎక్కువ తయారు చేస్తాం. సో మన షాప్ అడ్రస్ చెప్పండి. మన షాపు బోస్ రోడ్డు, చిలకలూరిపేట, రత్నా బేకర్స్ ఆపోజిట్ అంటే చాలు. ఎక్కడ ఈ 4 బజార్లు ఎక్కడ అడిగినా మంచి టిఫిన్ తినాలి అని ఎక్కడ అడిగినా, లేదా జగదీష్ అన్న సాయంత్రం పూట అన్న, ఉదయం పూట లేదు, ఓన్లీ 3 కాడి నుంచి నైట్ 9 వరకు అందరికీ అందుబాటులో ధరలు. మెయిన్ ఏంటంటే మన దగ్గరికి వచ్చేవాళ్ళు చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు. ఎమ్మెల్యేలు వాళ్ళకి కూడా వెళ్తాయి పార్సిల్స్. మధ్యలక్ష్మి గారు అబ్బాయి వాళ్ళు పెద్ద వాళ్ళు మన దగ్గర తీసుకెళ్తారు. ఎక్కువగా వెళ్తాం. పార్సిల్సే ఎక్కువ బాగా. ఇక్కడ తినేది ఎక్కువే. ఆర్డర్లపై మీరు పెళ్ళిళ్ళకి పంపిస్తాం. మన ఊళ్ళోనైనా వేరే ఊళ్ళకి కూడా పంపిస్తాం. వేరే ఊర్లు కూడా వెళ్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆ రోజు ఉన్న బిజీని బట్టి, శనివారాలు సోమవారాలు బిజీని బట్టి మనం చేయగలుగుతాం. లేకపోతే ధరలు చెప్పు బాబాయ్. మన దగ్గర వచ్చేసి నెయ్యితోటి, మంచి నెయ్యితోటి వేసేది నెయ్యి 4 ఆవిడ కూడా 20 రూపాయలు మనం అనేది. 4 ఆవిడ కూడా 20 రూపాయలు. 8 సంవత్సరాల నుంచి అదే రేట్ మెయింటైన్ చేస్తున్నాం. ఒక రంజాన్ నెలలో మన ముస్లిం సోదరులు నమాజ్కి వెళ్ళే టైంలో
పొద్దున్నే ఉపవాసాలు ఉంటారు కదా, సాయంత్రం 5:30, 6 గంటలప్పుడు ఒక 100-200 మంది ఒకేసారి వస్తారు. అన్ని సంవత్సరాల నుంచి ఒకే రేటు మెయింటైన్, వాళ్ళు మాకు చేయకండి ఇచ్చి వెళ్తూ ఉంటారు. ఏంటంటే ఎలా చేస్తారు, మాకు ఎక్కువ బేరం ఉంది దానివల్ల చేయగలుగుతాం. హోల్సేల్ టిఫిన్ మన దగ్గర అయినా సరే క్వాలిటీ. రంజాన్ నెల మనకి ప్రత్యేకమైన నెల, మా ముస్లిం సోదరులు మొత్తం ఎక్కువ మంది వస్తారు. విడిగా కూడా బిజినెస్ బాగుంటుంది, కానీ రంజాన్ అంటే ఇంకొద్దిగా ఎక్కువగా కష్టపడతాం, ఇంకొద్దిగా ఎక్కువ అందిస్తాం జనాలకి. ఇంకా వేరే ఐటమ్స్ వాటి ధరలు చెప్పండి. 3 అట్లు వచ్చేసి 20 రూపాయలు, 4 ఇడ్లీ 20 రూపాయలు, 4 ఆవిడ కూడా 20 రూపాయలు. మా దగ్గరికి వచ్చేసి ప్యాకేజీ ఇలా టిఫిన్ చేస్తారు. 2 అట్లు 2 ఆవిడ తింటే 25 రూపాయలు సరిపోయేది మనిషికి. అలా తిని వెళ్తారు ఎక్కువ అంతబడి. సో ఇంకా మన ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు బాబు? అంటే మన ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం, వచ్చిన ఒక 22 ఏళ్ళు. నాకు 19 ఏట పెట్టాను, ఇప్పుడు నాకు 41 రన్నింగ్. 22 సంవత్సరాల నుంచి, 22 ఏళ్ళ నుంచి వస్తున్న కస్టమర్లు కూడా ఉన్నారు డైలీ మాకు కంటిన్యూషన్గా. ఇంకా అంతకుముందు నుంచి 40 సంవత్సరాల నుంచి మా నాన్నగారు ఒక 20 ఏళ్ళు చేశాడు. 40 ఏళ్ళ కస్టమర్లు కూడా ఉన్నారు మాకు. దాని తగ్గట్టుగా మెయింటైన్ చేసుకుంటే జాగ్రత్తగా వస్తున్నాం. ఓకే బాబాయ్, మీ అడగగానే చాలా విషయాలు మాతో షేర్ చేస్తున్నారు. బిజినెస్ ఇంకా ఇంకా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బాబాయ్. థ్యాంక్స్ అండి, మీరు మమ్మల్ని. చూసారు కదా మన సాయంత్రం వేళ సరదా దోశ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి గైస్. కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అందరికీ చూపించాలనేది మా కోరిక. సో మీరైతే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన వీడియోస్ని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.